నా పేరు జ్యోతి అండి. లైన్కి వచ్చిన తర్వాత మార్చుకున్న పేరు. నేను నాకుగా రాలేదు. నేను వేరే దగ్గర పని చేస్తుంటే బెంగళూరులో పని ఇప్పిస్తానని ఒక అతను అమ్మేశాడు. మన ఊరు కాదు, మన భాష కాదు, ఏమని పోట్లాడగలుగుతాం? ఎదురు కూడా అక్కడ ఎవరు మన పక్క మాట్లాడరు. అలాంటి ఏరియాలో అందరూ వాళ్ళ పక్కే మాట్లాడతారు. నా కళ్ళ ముందర చాలామంది తప్పించుకున్నారు. తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ దొరికిపోయి చాలా దెబ్బలు తిన్నారు. ఏమనిపిస్తుంది? చనిపోవాలనిపిస్తుంది, కానీ దానికి కుదరదు కదా. చావు కూడా రాదు ఆ టైంలో దగ్గరికి. నిజంగా నన్ను అమ్మిన అతను ఫోన్ చేసి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మలకు చెప్పేస్తానని చెప్పి మళ్ళీ బెదిరించేవాడు. మళ్ళీ బెదిరిస్తే మళ్ళీ చాలా రోజులు పంపించాను. అలా పంపిస్తూ ఇంకొక అతనికి పంపించేదాన్ని. మా ఓనర్ అమ్మ తినేది, అంటే ఆవిడ తినగా ఇచ్చిన డబ్బులు అతనికి పంపించేదాన్ని. మళ్ళీ అతను అన్నయ్య అనేదాన్ని. ఫస్ట్ టైం ఆ ఏరియాలో నచ్చిన అమ్మాయికి ఒకరిని పరిచయం చేస్తారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ కుదిరిన తర్వాత ఫస్ట్ వాళ్ళతో చేయించిన తర్వాత మళ్ళీ రన్నింగ్లో దింపుతారు. అంటే ఇష్టం లేకుంటే వెళ్ళిన అమ్మాయిని ఒక 20 రోజులు 25 ఒక నెల టైం ఇస్తారు. అది తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, మళ్ళీ మంచిగా మాట్లాడతారు. అది కాదు, ఇలాగా నువ్వు ఎన్ని రోజులని కూర్చుంటే ఎన్ని రోజులు కూర్చున్నా నీ డబ్బులు ఎవరు కడతారు వచ్చి, అది ఇది అనేసి మైండ్ చెడగొడతారు. ఇంకెలాగా జీవితం పాడైపోయింది కదా, నేనే సొంతంగా దిగిపోయాను. కలకత్తా నా ఇష్టం మీద వెళ్ళాను. కలకత్తాలో రెడ్ లైట్ ఏరియా ఉంది. జాబ్లా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నరకం అంటే అది ఇష్టం లేని వాళ్ళకి నరకమే. అలాగని ఇష్టం ఉన్న వాళ్ళకి స్వర్గం అని చెప్పలేను, వాళ్ళకి నరకమే. కానీ పరిస్థితుల వల్ల చేయాల్సి వస్తుందండి, ఎంత దూరం అని వెళ్ళి. భాష ప్రాబ్లం అంటే నేను ఫస్ట్ గోవా వెళ్ళాను కదండి, అక్కడ నేర్చుకున్నాను హిందీ. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదండి ఇంత వస్తుంది కరెక్ట్గా అని చెప్పడానికి. అంచనా ప్రకారం నెలకి 20,000. మామూలుగా హెల్త్ బాగోలేనప్పుడు కంపల్సరీ ఈ పని చేసే ప్రతి అమ్మాయి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది. మామూలుగా కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది అడుగుతారు, కొంతమంది బలవంతం కూడా చేస్తారు. దాంతో అలవాటైంది. మా ఇష్టం ఉండి నేర్చుకుంది కాదు, ఏది అలవాటైంది. కొంతమంది ఏజెంట్లే చెప్తారు తాగమని. అంటే ఈ పని చేసే వాళ్ళకి ఆ తాగుడు మైకంలో బాధ మర్చిపోతారని. ఈ వృత్తిలోకి 3-4 రకాలుగా వచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించాలని ఆశతో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బలవంతంగా తీసుకొచ్చి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. इस लाइन में आने के लिए 4 मतलब है. एक कोई बिक्री भी कर देता है, कोई मजबूरी से आता है, कोई पैसा कमाने के लिए भी आता है. ఆ ఒక్క 10 నిమిషాలు పావు గంట వరకే నేను పెళ్లి చేసుకుంటాను, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అన్నీ అంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేయరు, మళ్ళీ మనిషే కనిపించరు. ఇది నా దగ్గరే కాదు, ఇది ప్రతి అమ్మాయికి జరిగే విషయమే. ఒక్కొక్కరు బాగా కష్టపెట్టిస్తారు, ఆ టైంలో ఏడుస్తాం. నేనే కాదు, పని చేసే ప్రతి అమ్మాయి ఏడుస్తుంది. కలకత్తాలో గవర్నమెంట్ మహిళా సంఘం కూడా ఉంది. 25 రూపాయలు తీసుకుంటారు. మామూలు HIV టెస్టింగ్ చేస్తారు. పెళ్ళైనప్పుడు భర్త వదిలేశాడు. ఎక్కడో పని చేసుకొని బతుకుతుంటే అతన్ని అన్నయ్య అన్న పాపానికి అమ్మేశాడు. ఇంకొక అతన్ని అక్కడి నుంచి నేను కలకత్తా వెళ్ళిన తర్వాత ఇంకొక అతన్ని నేను అన్నయ్య అని చెప్పాను. వాడు ఇలాగ అమౌంట్ కావాలా చెల్లమ్మ అంటే, సరే ఇతను అన్నయ్య అంటున్నాను కదా ఎక్కడికి వెళ్తాడని వాడికి ఇచ్చాను. వాడు ఇప్పటికి కనిపించలే. ఎవరిని అమ్మగోడిని నమ్ముతున్నా ఏదో ఒక మోసం చేస్తున్నారు. ఏదో ఒకటి అన్నయ్య తమ్ముడా ఫ్రెండ్ అన్నయ్య ఏదో ఒక మోసం చేస్తున్నారు. आप लोग जैसा सोच रहे हो वैसा कलकत्ता में कोई बात नहीं. जो नेपाली लड़की को है वो प्यार का चक्कर में लेके आके बिक्री कर देता है. वो छोटा बच्चा को अंदर में रख के ये बिजनेस करवाता है. वो पुलिस लोग रेड डाल के फिर जाके पकड़ के ले जाके हॉस्टल में डालता है.
बहुत ऐसा आता रहता है फिर कोई तो कोई लेके आके బిక్రీ करते रहेगा వాళ్ళకు. ఒక్కొక్కరు మీరు మారుస్తున్నా మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటుంది. ఎక్కడో ఒక ఏజెంట్ ఉంటాడు, కంపల్సరీ అమ్మాయిని తీసుకొచ్చేస్తాడు, జబర్దస్తి తీసుకొచ్చి అమ్ముతారు. అది ఎవరు మార్చలేరు. ప్రయత్నం చేసినా ఒక్కసారి పడ్డ తర్వాత ఆ అమ్మాయి నిజంగా మారి మంచిగా మారినా అమ్మాయిని అది అలా చూడరు, అదే అంటారు, అమ్మాయి ఒక వ్యభిచారే అంటారు కానీ సంసారం అనరు.